అందరూ నమస్కారం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర హర హర హర. మల్లికార్జున స్వామి దారపల్లి జలపాతం దగ్గర, జలపాతం పక్కనే ఇక్కడ శివలింగం మల్లికార్జున స్వామి చెప్తారు. అయితే చూసారా, ఇది రాయి, ఇది రాయి సర్పంలా, ఇటో సర్పంలా వచ్చింది. ఇక్కడ శివుడు నంది, అటో సర్పం, అటు అమ్మవారు, ఆ మధ్యలో బేస్ అంతే. ఇంత రాయి ఎటు సపోర్ట్ లేకుండా అసలు ఎలా ఉందో ప్రకృతి అందం ఎలా ఉంటుంది, ప్రకృతి అమెరికలు, ప్రకృతి యొక్క అమెరికలు ఇలా ఉంటాయన్నమాట. ఈ కన్నంలోంచి రోజు సూర్యకిరణాలు పడతాయి పొద్దున్నే, అలాగే పౌర్ణమికి చంద్రకిరణాలు పడతాయి ఈ శివలింగం మీద. అలాగే వర్షం పడుతుంది అనుకోండి, ఇక్కడి నుంచి చుక్క 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 నీళ్ళు అసలు నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రకృతి అలా ఏర్పరచుకుంటున్నారట. సో ఈ రాయి ఏంటంటే కాల్షియం కార్బోనేట్ అంటాం. అంటే మన బుర్రా కేవ్స్ ఉన్నాయి కదా, అలాంటి కేవ్లో ఏదైతే ఉందో కాల్షియం కార్బోనేట్ అలాంటి మెటీరియల్ ఉంటుంది. మంచి ముత్యాల్లో ఏముందో, మంచి ముత్యం ఒరిజినల్ మంచి ముత్యంలో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. అదే కాల్షియం కార్బోనేట్ ఈ రాయిలో ఉంటుంది అనమాట. ఇక్కడ బయట 40 degrees ఉందనుకోండి, 40 degrees వేడి ఉందనుకోండి ఎండ, వేడి టెంపరేచరు. ఇక్కడ 20 degrees ఉంటుంది. ఇక్కడికి అంతా ఒక 300 meters, అంతా 200 meters, 3 కూడా 200 meters. ఇది 200 meters తేడాలో ఇక్కడేమో 20 degrees ఉంటుంది, ఆ కిందకి వెళ్తే 40 degrees వేడి ఉంటుంది. యాసంగాలు 35-40 ఉన్నప్పుడు ఇక్కడ సగమే ఉంటుంది అన్నమాట. అవి మట్టి మధ్య శరీరం ఇక్కడ శీతాకాలంలో. ఇలాంటి చోటకి వచ్చి మనం ఇక్కడ ఏం చేయక్కల, మనం పంచామృతాలు అలాంటివి కూడా ఏం అక్కర్లేదు. ఓకే, కాసిన ఆ నీళ్ళు తీసుకొచ్చి ఒక ఆకు పెట్టి నీళ్ళు పోసి ఓం నమ శివాయ అనుకుంటే చాలు, ఇంకేం లేదు. మనం 1 రుద్రాభిషేకాలు చేస్తే ఎంత ఫలితమో, ఒక దళం ఒక కాసిన నీళ్ళు అభిషేకం చేస్తే అంత పుణ్యం, అంత ఫలితం అన్నమాట. ఏంటంటే ఇలాంటి చోట ఇక్కడ శివుడి యొక్క శక్తి ఇక్కడ ఉంటుంది. ఈ ఆరా ఇదొక కాస్మిక్ ఎనర్జీ, అవి చాలా విశేషమైన శక్తి క్షేత్రం ఉంది. అడవుల్లో ఇలా ఉంటాయి ఇవన్నీ స్వయంలాగా. ఇక్కడికి వస్తేనే మనసు ప్రశాంతంగా, మైండ్లో ఇంకేమి ఉండవు. అలా ప్రశాంతత కోసమే గుడికి వెళ్తాం. సో గుళ్ళో కూడా ఏం ప్రశాంతత ఏం లేదు, అంతగా గోల 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 అంతానే. ఏ గోల లేకుండా చూసారా, అడవిలో తీసులో ఒక పక్క కిచిరాలు అదుపులు, ఒక పక్క పక్షులు కోతలు, ఇలా అంటే ప్రకృతి అవన్నీ భజన చేస్తున్నాయి అన్నమాట. ఒక పక్కన సెలయేరు, జలపాతం, జల తరంగంలో మధ్యలో అసలు కళ్ళు మూసుకొని ఒకసారి ఓం నమ శివాయ అని ఒక 10 నిమిషాలు చేస్తే చాలు. ఇక్కడ సంవత్సరం అంతా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాం. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర హర హర హర. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ. ఇది అడ్డతీగ. అడ్డతీగ అంటే మన అడ్డాకులు ఉన్నాయి కదా, ఇస్తరాకులు తీగ అనమాట. ఇది ఆకులు పైకి వెళ్ళిపోతాయి, ఇది మొదలు. ఇక తెలిసి చూసి అలా చుట్టుకుని పాము సర్పంలా, పాములాగా అలా చుట్టుకుని పైకి వెళ్ళిపోయింది. ఆ ఓల్డ్ దానియే. దీని వయసు ఒక 100 ఏళ్ళు ఉంటుంది, 100 సంవత్సరాలు పైబడి ఉంటుంది అనమాట. ఇది హై పాజిటివ్ ఎనర్జీ, సో అక్కడ డివైన్ ఎనర్జీ అనమాట. ఇది ఇవన్నీ ఇలా కుడి పక్క తిరిగి ఉంటాయి, అదో ఎనర్జీ. కొన్ని తీగలు ఎడం పక్క చుట్టుకుని ఉంటాయి, అంటే యాంటీ క్లాక్ అలా చుట్టుకుని ఉంటాయి అన్నమాట, సర్కిల్. ఆ తీగకి వేరే ఒక ఎనర్జీ ఉంటుంది అనమాట. అలా ఏంటంటే మనం ఆలో చూస్తే అలా అడవిలో కనపడుతుంది తీగ, కానీ ప్రతి కాండం గురించి, ప్రతి చెట్టు గురించి మనం మాట్లాడుకోవచ్చు చాలా విషయాలు. ఇవన్నీ అద్భుతాలు ఇవి. దీన్ని ఎవరు పెంచారు? ఎవరు వేయలే కదా. అడవి ఎలా ఏర్పడుతుంటే, ముందు ఒక చెట్టు ఏర్పడింది అనుకోండి, ఆ చెట్టుకి పక్షులు వస్తాయి. ఆ చెట్టు పెట్టక చెప్తుంది, నాకు పలానా చెట్టు యొక్క ఆకులు నాకు ఆహారం కావాలి అని చెప్తారు అన్నమాట. ఈ పెట్ట వెళ్ళి ఆ చెట్టు పళ్ళు తినొచ్చి ఇక్కడ ఈ చెట్టు మీద ఉండి వేస్తుంది, ఆ మొక్కలు వస్తాయి. మళ్ళీ ఆ మొక్క ఏం చెప్తుంది, నాకు పలానా చెట్టు ఆహారం కావాలి అని చెప్తుంది. అలాగా పక్షులే అడవులను ఏర్పాటు చేస్తాయి అన్నమాట. అలా ఏర్పడిన అడవి అనమాట అది. ఎందుకంటే దీని ఆకులు దానికి ఆహారం, దానికి ఆకులు దీనికి ఆహారం. అలాగే అలా ఎక్స్చేంజ్ ఉండాలన్నమాట. ఉంటే సరే అడవి ఎంత బలంగా పెరిగిందో
అలాగే సమాజం కూడా బలంగా ఏర్పడుతుంది. సమాజ శ్రేయస్సు అంటే ఏంటంటే ఒకరి కోసం ఒకరు పని చేయాలన్నమాట. చేసినప్పుడే సమాజ శ్రేయస్సు ఉంటుంది. ఇలాగ అడవి ఇంత పటిష్టంగా ఉందంటే ఇది ఒకదానికోసం ఒక పని చేసుకుంటున్నాయి. అలా వీటి కోసం పక్షులు సాయం చేస్తున్నాయి, వాటి కోసం పశువులు, పశుపక్షాదులు, జంతువులు ఇవన్నీ వాటికి ఆశ్రయం. సో ఎన్నో జీవరాశులకి ఈ అడవి ఆధారం మనకు కూడా. అందుకేంటంటే ఆవుని గోమాత ఎలా అంటాం, అడవి తల్లి అంటాం. అంటే అడవి మనని తల్లిలా కాపాడుతున్నమాట. అలా మన అడవిని కూడా మనం కాపాడాలి. ఆ జ్ఞానం ఉంటే మనం ఎక్కడైనా బాగుపడతాం. ఈ అడ్డాకులు లేతాకులు మంచి తోటకూరలో కూర వండుకోవచ్చామంట. మంచి బలం, అలాగే తెలివితేటలు పెరుగుతాయి, మెమరీ పవర్. పిల్లల్లో జ్ఞాపశక్తి పెరుగుతుంది. పెద్దలలో అల్జీమర్స్ ఇలాంటి మనకి కనివిని జబ్బులు ఇవన్నీ ఫారినర్స్కి వచ్చే వేరే కంట్రీస్లో వాళ్ళకి స్ట్రెస్ టెన్షన్ పెరిగిపోయి మనలో కూడా చాలామంది అల్జీమర్స్ అంటే ఇంకా మర్చిపోతారు అన్నమాట. అన్నీ ఏముండదు, పక్క ఎవరు గుర్తుండదు, ఏ వస్తువు గుర్తుండదు. అలా అల్జీమర్స్ అనే సమస్యతో బాధపడుతున్నాం మనం. సో ఈ ఆకులు కూర తింటే అప్పుడప్పుడు ముందు జబ్బు రాదు, సంవత్సరానికి ఒకసారి తింటే జబ్బు రాదు. సో వచ్చినప్పుడన్నా తిన్నాం అనుకోండి, మందుల కన్నా ఎక్కువ ఫలితం ఉంటుంది వీటి వల్ల. అలాగే దీన్ని అడ్డపెక్కలు అంటారు, అవి కాల్చుకుని తింటారు. మన వేరుశనగ పప్పు కన్నా చాలా బాగుంటుంది, టేస్ట్గా, చాలా రుచిగా ఉంటుంది. మంచి బలం, మంచి ప్రోటీన్ అనమాట, ప్రోటీన్ ఫుడ్. ఇలా వీళ్ళందరూ ఈ గిరిజనులు తింటారు ఇప్పటికీ, కాబట్టి వాళ్ళంతా హెల్తీగా ఉంటారు వాళ్ళు. అది చూస్తాను, ఆకులు ఎలా కోయాలి చెప్తాను. ఇదే సీజను, అంటే ఇంకా అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో ఈ అడ్డాకు కూర వండుకోవచ్చు అనమాట. అప్పుడు లేతగా ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత పని చేయదు, ముదిరితే పని చేయదు. ఇంకా చిగురు, వసంత ఋతువులో ఆకులు చిగురుస్తాయి. ఆ చిగురులు కోతులు తింటాయి. కోతులకి ఏంటంటే ఎప్పుడు ఇంకా పళ్ళు దొరకవు. కోతులకి వసంత ఋతువులో చిగుర్చే కాలం. ఆ చిగురులు తింటాయి అన్నమాట, లేత చిగురులు తింటాయి కోతులనేని. అందుకే వాటికి ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే మనం కూడా చిగురు, అలాగే ఇక్కడ గిరిజనులు కూడా చాలా లేత చిగుళ్ళు ఆ వసంత ఋతువులో తింటారనమాట. ఆయుర్వేదంలో వసంత కుసుమాకరం చేస్తారు. వసంత కుసుమాకరం అంటే అర్థం ఏంటంటే వసంతకాలం అంటే వసంతంలా, అంటే మనిషి మళ్ళీ నవ యవనం అంటే మళ్ళీ చిగుర్చాలి. ప్రతి సంవత్సరం మనిషి చిగుర్చాలన్నమాట, యవనం రావాలన్నమాట, మళ్ళీ కొత్త నూతనంగా ఉండాలన్నమాట. దాన్ని వసంత ఋతువు ఉంటారు. అన్ని కాలాల్లో వసంతకాలం చాలా అద్భుతమైన కాలం. మనిషి ఆరోగ్యానికి, ఆధ్యాత్మికానికి, ధ్యానానికి అన్నిటికీ అద్భుతమైన కాలం వసంతకాలం, వసంత ఋతువు. ఇంకా లేతాకులు పోసుకోవాలి, ఆకులు విడిపోకూడదు అన్నమాట. విడిపోతే పని చేయదు. ఇక కలుస్తున్నప్పుడు బాగుంటుంది. ఇది కూడా పర్లేదు, కానీ ఇప్పుడు ఇలా ఉండాలి. ఈ సైజుగా పోసుకోవచ్చు, ఇంకా అసలు ఉన్నాయి, ఇది పోసుకోవచ్చు. నేనే పనికి వస్తాయి. వేక పని చూడు ఇంతే. ఇలా కొంచెం చట్నీలా చేసుకోవచ్చు, లేకపోతే కర్రీ కూరలో వండేసుకోవచ్చు ఎక్కువ కోసుకుంటే. లేదా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను అనుకున్న అందులో కొన్ని ఆకులు వేసుకోవచ్చు, టమాటో పచ్చడి చేస్తున్నాను అనుకున్న అందులో ఆకులు వేసుకోవచ్చు.